అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన అబాసిన్ అనే ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఎంత మోతాదులో వాడుకోవాలి? ఏ పంటలో స్ప్రే చేసుకోవాలి? మనకు మేజర్‌గా ఎంత మోతాదులో వాడుకోవాలనేది పూర్తి సమాచారం అయితే షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ క్రిస్టల్ అబాసిన్ అనేది మనకు క్రిస్టల్ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో అబామెక్టిన్ అనేది మనకు 1.9% ఈసీ రూపంలో అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో మనకు ఈ మిరప పంటలో తెలుసుకున్నట్లయితే మిరప పంటలో చాలామంది రైతులకి కింది ముడత సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఆకులు అనేది మనకు కిందికి వంగిపోవడం జరుగుతుంది పడవ ఆకారంలో అయితే. సో ఈ కింది ముడత వచ్చిందంటే మనము ఖచ్చితంగా ఈ అబాసిన్ అయితే వాడుకోవచ్చు. మనకి ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. కింది ముడత అనేది మనకు మేజర్‌గా తెలుసుకున్నట్లయితే ఈ ఎర్ర నల్లి సమస్య, పసుపు నల్లి సమస్య, నల్లి సమస్య వల్ల ఎక్కువగా వస్తుంది. అందుకోసం అయితే దీన్ని అబాసిన్ అయితే వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ మిరప పంటలో వచ్చిన చిగుర్లు అనేది మాడుతున్నాయి, కొసలు అనేది మాడుతున్నాయి. అందుకు గాను నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటే ఈ విధంగా అవుతుందండి. కొసలు మాడడం జరుగుతుంది. నల్లి, తామర పురుగు ఎక్కువగా ఉంటే కొసలు మాడుతున్నాయి. సో అందుకైనా కూడా మనము ఏదైనా త్రిప్కి సంబంధించి కాంబినేషన్ వాడేటప్పుడు ఈ అబాసిన్ అయినా కూడా వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో నల్లి సమస్యను నివారించడానికి బెస్ట్ మందుగా ఈ క్రిస్టల్ అబాసిన్ అయితే చెప్పుకోవచ్చు. దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి 100 ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఉధృతి అనేది ఎక్కువగా ఉంటే ఒక 150 ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో డోస్ అనేది మనము ఉధృతిని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పంట దశను బట్టి అయితే వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.